కురుక్షేత్ర రంగంలో యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చుతుంది. అయితే ప్రతి క్షణం ధర్మాల మధ్య ఓ సంకల్ప పరీక్షగా మారుతుంది. అర్జునుడు గాంధీవదారి పరాక్రమంలో అపరిజితుడు. కానీ కర్ణుణ్ణి ఎదుర్కొనే వేళ ఒక గొప్ప సందేహం అతని మనసులో అయితే కదులుతుంది. అయితే రథంలో కూర్చున్నాడు. శరీరం సన్నద్ధమైనదే అయినా హృదయం అయితే ప్రశ్నలతో పోరాటం చేస్తుంది. అప్పుడు అతను నెమ్మదిగా శ్రీకృష్ణుని వైపు తిప్పుతూ తిరిగాడు. అయితే ఆ భక్తితో ఇంకా ఆ బంధంతో అడిగాడు, కేశవా, నీవు నా పక్కనే ఉండి ధర్మం నా వెనక నిలబడి ఉన్నా కర్ణుడి ముందు నా విల్లైతే తక్కువగా దిగినట్లు అనిపిస్తుంది. అయితే అతని బలానికి మూలం ఏమిటి? అలాగే అతని హృదయంలో దాగి ఉన్న ఆ శక్తి అంత గొప్పదా? ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఓ మృదువైన చిరునవ్వుతో అర్జునుని కనురెప్పల్లోకి చూసి అతని ఆత్మలోకి దిగి మాట్లాడారు. పార్థ, నీవు కర్ణుడిని ఓ యోధుడిగా మాత్రమే చూస్తున్నావు. కానీ అతనైతే ఒక యుగ పురుషుడు. మరియు జన్మ నుంచి చివరి శ్వాస వరకు అతను ఒక నిరంతర తపస్సులో జీవించాడు. అలాగే అతనికి తల్లి ప్రేమ దక్కలేదు. అంతేకాకుండా అతని జన్మ గురించి సత్యం తెలియక పరాయి వాళ్ళ ఇంట్లో పెరిగాడు. అలాగే గౌరవం కోసం పోరాడాడు. అయితే ప్రతి దశలో అవమానం ఇంకా నిరాకరణ ఎదుర్కొన్నాడు. కానీ అతను తల వంచలేదు. అంతేకాకుండా తన విలువను చూపించడానికి ఇంకా తన శక్తిని నిరూపించడానికి అతని జీవితాన్ని అయితే అర్పించాడు. అయితే అతని బలం ఆయుధాలలో లేదు అర్జున, అది అతని ఆత్మ గౌరవంలో ఉంది. అలాగే శత్రువులు కూడా అతనిని గౌరవించేలా చేసిన శక్తి అది. ఇంకా అతని తపస్సు నిస్వార్థమైనది. అయితే తన జన్మ సత్యం తెలిసినప్పుడు తల్లి కోరికపై పాండవుల వైపు రావచ్చు. అయినా స్నేహాన్ని విస్మరించలేదు. ధర్మం ముందు స్నేహాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే అది తప్పు కావచ్చు, కానీ ఆ తప్పు వెనుక ఉన్న సత్యం అంతటికంటే గొప్పది. అయితే ఆయన తల్లి ద్వారా త్యాగాన్ని నేర్చుకున్నాడు. అలాగే సూర్యుని ద్వారా తేజస్సును అందుకున్నాడు. అతడి సహనం, అతడి నిగర్వం, ఇంకా అతడి శాంతం, వాటి విలువ నీటిలో కాదు, అయితే అవి అగ్నిలో పరీక్షించినవే. దుర్యోధనుడికి చేసిన మిత్రత్వం అయితే రాజకీయ నైపుణ్యం కాదు, అది ఒక నిస్వార్థ హృదయపు పరాకాష్ట. అయితే అర్జునుడు ఆశ్చర్యంతో ఉండిపోయాడు. ఇంకా అతని హృదయం శూన్యమైపోయినట్లు ఉంది. కానీ ఇంకా ఒక సందేహం మిగిలిపోయింది. కృష్ణ, అతడు ద్రౌపదిని అవమానించడంలో పాల్గొన్నాడు. ఇంకా పాండవులపై కుట్రల్లో భాగస్వామ్యం అయ్యాడు. అలాగే ధర్మాన్ని తాకట్టు పెట్టాడు. అయినా నీవు అతన్ని మళ్లీ మహిమాన్వితుడిగా చూపిస్తున్నావు ఎందుకు? ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు గంభీరతను కలిగించిన స్వరంతో ఇలా అన్నాడు. పార్థ, కర్మలు తప్పులనైతే ముడిపెడతాయి. అలాగే ఎవరూ తప్పుల నుంచి తప్పించుకోలేరు. అయితే కర్ణుడు కూడా చేయకూడని పనే చేశాడు. ద్రౌపదిని అవమానించడంలో నిలబడ్డాడు. కానీ అతన్ని శత్రువుగా కాకుండా ఒక మానవుడిగా పరిశీలించు. జీవితం అతనికి ఏమిచ్చింది? ఇంకా అతను దానాన్ని ఎలా తీసుకున్నాడో తెలుసుకుంటే నీ హృదయం కూడా అతనికి తల వంచుతుంది. అయితే నీవు శత్రువును ఓడించొచ్చు అర్జున, కానీ శత్రువు గౌరవాన్ని సంపాదించడం అంటే అది కేవలం పరాక్రమమే కాదు, అయితే అది పరమార్థం. అయితే ఇక్కడ కర్ణుడి యుద్ధం రణరంగంలో కాదు, జీవన రంగంలో జరిగింది. ఇంకా అతడి పోరాటం గాయపరిచే ఆయుధాల దెబ్బలకు కాదు, అంతర్మనసులో పోరాడిన ఒంటరితనం, అలాగే అన్యాయాన్ని ఎదుర్కొన్న తేజస్సు. అంతేకాకుండా అతనిలో ఉన్న బలాన్ని అతను ఏమీ చూపలేదు, కానీ ప్రపంచమంతా గౌరవించింది. ఇంకా అతను నాశనమైన మార్గాన్ని ఎంచుకున్నా ఆ మార్గాన్ని అయితే తాపత్రయంతో నడిచాడు. అయితే ఇది ఓ దుర్మార్గపు యాత్ర కాదు, అది ధర్మాన్ని అర్థం చేసుకునే ఒక విషాద గాథ. అయితే శ్రీకృష్ణుని వాక్యాలు అర్జుని హృదయాన్ని కదిలించాయి. ఇంకా అతని కనుల ముందు కర్ణుడి ప్రతిభ, తపస్సు, అలాగే త్యాగం ఓ ప్రకాశమైన చిత్రంగా మెరిసింది. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు చివరిగా ఒక మాట అన్నాడు. కర్ణుడు ఓ పరాక్రమశాలి మాత్రమే కాదు, ఒక త్యాగమూర్తి. అలాగే ఒక విషాద గాథలోను కూడా నీతి వెలుగు చూడగలిగేవాడు. అంతేకాకుండా శత్రువును గౌరవించగలిగేవాడే నిజమైన ధర్మయోధుడు. అయితే ఆ మాటలు విన్న అర్జుని హృదయం ఆప్యాయతతో నిండిపోయింది. అయితే అతని విల్లు గాంధీవం నలుగురిపై తగుల్చే ధైర్యంతో కాదు, అంతరికంగా వికాసపడిన ఓ వృద్ధి తర్వాత మళ్లీ చేతికి చేరింది. అయితే అదే ధర్మయుద్ధానికి సరైన ఆరంభం. ఇంకా ఇదే కర్ణుని అసలైన బలం. అయితే ఈ అద్భుత సంభాషణలోని అంతరార్థం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా చూస్తే కృష్ణుడు చెప్పిన ప్రతి పదం మన జీవితంలో ధర్మాన్ని నిలబెట్టే ఒక దీపశిఖ. అంతేకాకుండా నిజమైన శక్తి అయితే మన మనస్సు శుద్ధిలో ఉంటుంది, ఇంకా మన ఆత్మ నిశ్శబ్దంలో ఉంది. అయితే శ్రీకృష్ణుడు అర్జునుతో చెప్పిన ఈ బోధన మనకు చెప్పినదే. బలవంతుల్ని గెలవాలంటే ముందు మనం నీతివంతులం అవ్వాలి. అలాగే ధర్మపదంలో నడవాలంటే ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి. అయితే కర్మయోగం మన లక్ష్యంగా మారితే ఆ శ్రీకృష్ణుడే మన మార్గదర్శగా ఉంటాడు. అయితే ఆ స్థితిలో ఎవరైనా కర్ణుడైనా శ్రీకృష్ణుని చరణంలో నిలవలేరు. అయితే అదే
అదే ఈ శాశ్వత ధర్మ సూత్రం. అంతేకాకుండా ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా వింటున్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.